ఫ్రెండ్స్, ఆర్ట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇంకా ఆర్టిస్ట్ అనేది చెప్పాలంటే అబ్బో అదో రకం, ఇంకా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం ఆర్ట్ చూపించబోతున్నావయ్యా అంటే వెజిటేబుల్ ఆర్ట్. అదేదో కొత్త రెస్టారెంట్ అనుకోకండి. ఇప్పటికే ఫుడ్ బ్లాగ్ వాళ్ళు రోజుకో 100 రెస్టారెంట్లు చూపిస్తున్నారు. నేను ఎక్కడికి పోయినా బిర్యానీ తప్ప ఏం తిన్నాను తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అవే చూస్తున్నాను తెలియట్లేదు. ఓకే మనం వెజిటేబుల్ ఆర్కెస్ట్రాకి వచ్చేద్దాం. ఇక్కడ కొత్తదనం ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగానే ఇందులో వీళ్ళు స్టేజ్ మీద ఇన్ని రకాల కూరగాయలు తింటారా అంటే వీళ్ళ ఆర్ట్ అది కాదు. వీళ్ళందరూ ఒక ఆర్కెస్ట్రా అనమాట. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పర్ఫార్మెన్స్లు ఇస్తారే. వీళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు కాకుండా వెజిటేబుల్స్ తీసుకొని వచ్చి వాయిస్తుంటారు. ఇదంతా ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక మ్యూజికల్ బ్యాండ్ అనమాట. మొత్తం ఈ షో అంతా వీళ్ళు వెజిటేబుల్స్ మాత్రం ఉపయోగించి వాయిస్తూ పర్ఫార్మెన్స్లు ఇస్తా ఉంటారు. ఏమైందో ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఏమో ఎవడు తెలుసు. ప్రపంచంలో ఒక్కో రకమైన వింత పనులు చేస్తున్నాడు. ఏం మనం చేయకూడదు కొత్తగా ఏమి అనే మోటివేషన్ తో వచ్చింది ఈ ఆర్కెస్ట్రా. దీనికోసమే వీళ్ళు ఈ విధంగా వెజిటేబుల్స్ తీసుకొచ్చి వెజిటేబుల్స్ తో కూడా ఇలా చేయొచ్చని చేసి అందరూ చూపిస్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ నాకి ఊది పర్ఫార్మెన్స్ అంతా ఇస్తారు కదా. ఆ పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక వెజిటేబుల్స్ అన్నింటినీ ఆడే స్టేజ్ మీద పడేసి వెళ్ళిపోతారు. వాటిని ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వెంటనే వాటి అన్నింటినీ తీసుకొని వెళ్ళి వేడి నీళ్ళలో పడేసి ఉప్పు కారం కలిపేసి వచ్చిన వాళ్ళందరికీ సూప్ తయారు చేసి ఇచ్చేస్తారు అనమాట. నిజంగా వీళ్ళ షోకి వెళ్తే వీళ్ళు అదే చేసేది. వాడిందే మళ్ళీ వాడడానికి అవి ఏమైనా నార్మల్ ఇన్స్ట్రుమెంట్లు కాదు. ఎవ్రీ వెన్స్డే మార్కెట్ జరిగినప్పుడు వెళ్ళి ఫ్రెష్ గా కూరగాయలు తెచ్చుకొని వాటికి రకరకాల హోల్స్ పెట్టి ఫ్రెష్ వాటితో మాత్రమే వాయిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్తే ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేసి ఎట్టుందో చెప్పండి. సూప్ కాదు వాళ్ళ పర్ఫార్మెన్స్. సూప్ అనేది మీ ఇష్టం అనుకోండి. వాళ్ళు ఊది నాకి ఇస్తారు. తాగాలంటే తాగొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఎలక్షన్ గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఏం సడన్ గా ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఏం పర్లేదు, నిజంగానే ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో ఏ పొలిటికల్ పార్టీకి ఫేవర్ గా ఉంది అది ఇది అని మాట్లాడలేదయ్యా. అదంతా మన డిపార్ట్మెంట్ కాదు. మనం మాట్లాడిపోయేది అసలు ఏంటి ఎగ్జిట్ పోల్. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేదాకా ఓటు వేసినోడు తెలియదు, గెలిచిన వాళ్ళకి తెలియదు. అసలు ఎలక్షన్ కమిషన్ కి అప్పుడు దాకా తెలియదు ఎవరు గెలిచింది అనేది. మరి ఎవరు చెప్పేది వాళ్ళు గెలిచేది వీళ్ళు గెలుస్తారు అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఏం జరిగిందంటే నార్మల్ గా ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి కదా. అయిపోయాక పెద్ద మీడియా హౌస్ పెద్ద ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. బీసీసీ వాళ్ళు, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలా పెద్ద మీడియా వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళందరూ వాళ్ళ సొంతగా సర్వేలు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ప్రతి చోట కొంతమందిని వాళ్ళ స్పెసిఫికేషన్స్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎవరో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఓటు వేసిన వాళ్ళని. అంటే ఏంటంటే ఏం లేదు, డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బాబు నువ్వు ఓటు ఎవరికి వేసావుగా, ఎవరు గెలుస్తావు అనుకుంటున్నావా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పా అని చెప్పి కొంతమందిని వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని అడుగుతూ ఉంటారు. దీనివల్ల మీడియా హౌస్ వాళ్ళందరూ ఒక ఐడియాకి వస్తారు. ఎంతమంది ఓటు వేసారు, ఎక్కువ మంది దేనికి వేసి ఉండొచ్చు ఓటు. ఈ విధంగా వాళ్ళు ఎంక్వైరీని బట్టి ఒక అంచనా వేసుకుంటారు అంతే. బ్యాలెట్ బాక్స్ గెలిగి వాళ్ళు ఏం కనిపెట్టరు. ఇలా మీడియా హౌస్ లో ప్రైవేట్ హౌస్ లో కొంతమంది కండక్ట్ చేసే సర్వేస్ నే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి చెప్తుంటారు. మామూలుగా మనం వింటూ ఉంటాం కదా అసలు ఓటు ఎవరికి వేసావో చెప్పకూడదు, చెప్పనివ్వదు, అది ఇది ఇల్లీగల్ అని అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు వీళ్ళందరూ వెళ్ళి డైరెక్ట్ గా అంత మందిని ఎవరికి వేసావు ఓటు, ఎవరికి గెలుతాడు చెప్పు అని అడిగితే అది అసలు లీగలే అవుతుందా అంటే అది కంప్లీట్ గా లీగలే అనమాట. దీని గురించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా వచ్చి ఏ సర్వేలైనా ఎట్టైనా చేసుకోండి అయ్యా, మాకంత ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు కాకపోతే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అనే సర్వేలు మొత్తం అన్ని చోట్ల కంప్లీట్ గా ఓటింగ్లు అనేవి జరిగిపోయిన తర్వాత అవన్నీ అయిపోయాకే అప్పుడే ఏదన్నా చేసుకోవచ్చు. అంతేగాని ఓటేసే టైంకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఓటేసి బయటకు కాగానే ఓటు ఎవరికి వేసావు, ఎవరికి గెలుస్తాడు మర్యాదగా చెప్పని అడగకూడదు. అది ఇల్లీగల్. అయితే నన్ను ఎప్పుడు ఓటేసిన తర్వాత ఎవడు అడగలేదు కదా ఎవరికి ఓటేసావు అని చెప్పి అని మీరు అనుకోవచ్చు. అంత సీన్ లేదు. కోట్ల మంది జనాలు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు ఏంది. గట్టిగా ఒక స్టార్టింగ్ ఒక 25,000 మంది అంటే మినిమం 25,000 మంది అడుగుతారు. మాక్సిమం అయితే కొన్ని లక్షల మంది అడిగే ఛాన్స్ ఉంది. అంత కూడా వెళ్దా అంతమంది ఎలా అడుగుతారు. ఏదో వాళ్ళు అడిగిన దానిలో వాళ్ళు సెలెక్ట్ చేసిన సెక్షన్ లో కొంతమంది అడిగి అంచనా వేసుకుంటారు. సో ఈ రీజన్ వల్లే అది నిజమో కాదు, ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయో లేదో అంత పర్ఫెక్ట్ గా ఉండవు. ఎప్పుడు వాళ్ళంతూ ప్రయత్నంగా వాళ్ళు ఏదో ట్రై చేస్తారు. కరెక్ట్ అయితే అయింది లేదా లేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద కాయిన్ ని చూపించబోతున్నాను. కాయిన్ బిల్లలు ఉంటాయి కదా, రూపాయి బిల్ల, 5 రూపాయల బిల్ల. సేమ్ ఇలాంటిదే కూడా ఇది ఒక బిల్ల. కనిపిస్తుంది కదా ఈ బిల్ల. కెనడా వాళ్ళు కూడా వాళ్ళ కాయిన్ ఈ విధంగా ఒకటి తయారు చేసుకున్నారు అనమాట. కెనేడియన్ బిగ్ మేఫిల్ లీఫ్ అని. బిల్ల ఇలా చూస్తుంటే ఏముంది అంత పెద్దదిగా ఏం లేదు కదా అని అనిపించవచ్చు. అంత లేదు. బిల్ల అంటే ఇది ఏదో జోబులో పెట్టుకుని తిరిగే అంత బిల్ల కాదు. ఇది 53 సెంటీమీటర్లు అంత పెద్దది ఉంటది ఈ బిల్ల. బాహుబలి తాలి అని చెప్పి పెద్ద ప్లేట్లు చూపిస్తారు. ఆల్మోస్ట్ అంత పెద్దది ఉంటది ఒక కాయిన్. దీని వెయిటే దాదాపు 10 కేజీలు ఉంటుంది. ఒకవేళ ఎత్తకపోయి ఏదో కొనుక్కునే బిల్ల కాదు. ఇది వీళ్ళు స్పెషల్ గా తయారు చేయించుకున్న ఒక బిల్ల. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్. దీనికి ఒక సైడ్ క్వీన్ ఎలిజబెత్ యొక్క మొహం ఉంటది అనమాట. హెడ్స్, టైల్స్ ఏమో ఆకు ఉంటది. ఆకు కెనడా వాళ్ళు ఎప్పుడు ఆకు చూపిస్తారు. మేఫిల్ ఆకు అది వాళ్ళ దేశంలో ఎక్కువగా పెరిగే ఒక చెట్టు ఆకు. ప్రపంచంలోనే అతిపెద్ద కాయిన్ అని చెప్పి దీనికి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు కూడా ఉంది. మరి ఒకటా రెండా 10 కేజీలు ఉంటది వెయిట్. అయితే ఇలాంటి మంచి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులు ఇవన్నీ వస్తున్నాయని తెలిసేసరికి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మనం కూడా ఇంకా మంచి కాయిన్ ఒకటి తీసుకుందాం, ఈ రికార్డు మన పేరు మీదకి వచ్చిద్దని చెప్పి తయారు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే వీళ్ళు
అదే కెనడా వాళ్ళ ఒక కాయిన్ వెయిట్ 10 కేజీలు కదా, ఆస్ట్రేలియా వాళ్ళ ముందైతే దానికి ఇంకో 10 వేసి 20 కేజీలు చేసామంటే మనదే తోపైద్ది అనుకున్నది. ఇంకొన్ని రోజులకు వాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది, అదే మనం ఇంకో 10 వేస్తే 4 లాగాక ఇంకో దేశం వాడు ఇంకో 10 వేసి 30 కేజీలు చేస్తాడు, సో ఇట్ట కాదు మనం 10-20 కేజీ కలిపితే సరిపోదని చెప్పి వాళ్ళు ఇందాక బాహుబలి తాళి అన్నాను కదా, ఇది ఏ తాలో మీదో చెప్పండి. ఎందుకంటే వీళ్ళు 1 టన్ను వాళ్ళ దేశం యొక్క కాయిన్ ని 1 టన్ను 1000 కేజీలు ఆల్మోస్ట్ 1000 కేజీలు ప్యూర్ గోల్డ్ ని ఉపయోగించి వాళ్ళ గోల్డ్ కాయిన్ ని తయారు చేశారు. అప్పటిదాకా కాయిన్ కొన్న గిన్నీస్ రికార్డు వెయిట్ 10 కేజీలు, వీళ్ళు కొన్ని సంవత్సరాలకు దాన్ని 1000 కేజీలు చేసి పడేశారు. అదే ఆస్ట్రేలియా క్యాంగరూ 1 టన్ గోల్డ్ కాయిన్. పాపం కెనడా వాళ్ళు కళ్ళు తేలేసి ఉంటారు దాన్ని చూసిన తర్వాత. అయితే ఆ తర్వాత కెనడాలో కొంతమందికి ఏమనిపించిందో ఏమో మరి, ఆస్ట్రేలియా వాళ్ళు 1 టన్ అని చెప్పి కేజీలు పెట్టి చేస్తే మీరేంట్రా చీప్ గా 10 కేజీలు చేశారని చెప్పి అలా కొంతమందికి అనిపించినట్టుంది. వాళ్ళ దగ్గర అంత కాస్ట్లీ దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర అంత చీప్ ఉండకూడదని నైట్ కొంతమంది నలుగురు వచ్చేసి ఆ గోల్డ్ కాయిన్ కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ 10 కేజీలది కెనడాలో ఉన్నది. ఆ కెనడా వాళ్ళు ఆ పెద్ద కాయిన్ తీసుకొని వెళ్ళి బోర్డు మ్యూజియం లో పెట్టారు. అంటే నేనేమి మ్యూజియం ని బోర్డు అనట్లేదు, ఆ మ్యూజియం పేరు బోర్డు మ్యూజియం. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతో తయారు చేసిన స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంది దానికి. అంత అద్భుతమైన దానిలో ఆ కాయిన్ ని పెట్టి నైట్ తాళాలేసి ఆవిడంటకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంత పెద్ద మ్యూజియం లో ఒకే ఒక సెక్యూరిటీ గార్డు ఉండాలా. పాపం మరి ఆ టైంలో అతను ఎక్కడ తిరుగుతున్నాడు, అర్ధరాత్రి టైంలో 4 దొంగలు లోపలికి వచ్చేసి అలా లోపలికి పోయి ఆ బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని పగల కొట్టేసి ఆ కాయిన్ ని తీసేసుకొని జోబులో పెట్టేసుకుని, అబ్బో జోబులో ఆడబెట్టిద్ది మరి ఏం ఎక్విప్మెంట్లు తెచ్చుకున్నారో 10 కేజీల కాయిన్ మోసుకొని వెళ్ళిపోయారు. పొద్దున్నే కొట్టేసి దాన్ని ఎక్కడికో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రానికి దొరికిపోయారు. వాళ్ళని పట్టుకొని తెగడిగారు, ఏది ఎక్కడ పెట్టారు ఆ గోల్డ్ కాయిన్, ఏది ఏ జోబులో పెట్టారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళని పట్టుకుని గోల చేసి బాగా అడిగారు. వాళ్ళు మాత్రం మా దగ్గర రూపాయి కాయినే లేదు, మీకు గోల్డ్ కాయిన్ నుంచి వస్తాయి, మా దగ్గర అట్లాంటివి ఏం లేవు, ఉంటే తెచ్చిస్తామని చెప్పి వాళ్ళు మాత్రం ఏం చెప్పట్లేదు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సొంతగా ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. అప్పుడే వాళ్ళ ప్యాంట్లు, షర్ట్లు, బనీన్లు, చెప్పులు అన్ని చూస్తే ప్రతి చోట గోల్డ్ పొడుంది. వెళ్ళి వాళ్ళు కాదంతా చెక్ చేస్తే కాదు మొత్తం కూడా గోల్డ్ పొడి ఉంది. అంటే గోల్డ్ పార్టికల్స్ ఉన్నాయి బాగా ఫుల్ గా. ఏదో చిప్స్ బ్యాగ్ తిన్నాక ఆడ పొడి పడిపోతూ ఉంటది కాళ్ళు అక్కడ ఎక్కడ, అలా ఎక్కడ చూసినా గోల్డ్ పార్టికల్ కొంచెం పొడిగా కనిపిస్తుంది. వీళ్ళకి ఏం అర్థం కాల ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి. ఆ తర్వాత వీళ్ళందరూ ఫోన్ లో చెక్ చేసి వాళ్ళ గూగుల్ హిస్టరీని చూస్తే ఫోన్ లో ఒకటే హిస్టరీ, గోల్డ్ కాయిన్ పొడు ఎట్ట చేస్తారు, అసలు గోల్డ్ ను పొడును చేయొచ్చా, పొడుం కాకపోతే మొక్కలైనా చేయొచ్చా, ఇదే ఉంది వాళ్ళ హిస్టరీ అంతా. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తెలిసిందంటే ఇలా గోల్డ్ కాయిన్ ఎత్తకపోయి మొక్కలు చేసేసి ఆ తర్వాత పొడి చేసేసి ఎవడు పెడితే వాళ్ళకి ఆ పొడు అమ్మి పడేసేది గ్యాప్ లోనే. ఏమో తీసుకొని పోయి జైల్లో వేసేసేవాళ్ళండి. కాయిన్ మొత్తం ఒకటికే అమ్మేసి ఉంటే సరిపోయేదేమో, దొరుకుండేవాళ్ళు కాదు. వెళ్ళండి 10 కేజీలు సడన్ గా ఎవడుకుంటాడు, ఎవడకొండా తెలిసిపోద్ది. అందుకే అతి తెలివిగా ఆలోచించి పొడుం చేసి అమ్మేసేది. వీళ్ళ గురించి మీరే ఉంటారు, కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు విమానం ఎక్కడం అంటే భయం లాంటివి ఏమైనా ఉందా? ముందు ఎక్కనిస్తే కదా భయం వేస్తుందో లేదో తెలుసుకోవడానికి అని అనొచ్చు. సేమ్ నాలాగే. అయితే ఇన్ కేసు ఎవరికైనా భయాలు లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ కోసం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ప్రపంచంలోనే అత్యంత షార్టెస్ట్, చాలా తక్కువ డ్యూరేషన్, అంటే చాలా తక్కువ టైం ఫ్లైట్ జర్నీ ఉంది. ఎంత తక్కువ టైం అంటే విమానం పైకి లేసే లోపే కిందకి వెళ్ళిపోద్ది. అంటే కేవలం ఒకే 1 నిమిషం మాత్రమే జర్నీ ఉంటుంది. అలా పైకి వెళ్ళాక అదే పైకి వెళ్ళింది అన్ని లోపు మనం కింద ఉంటాం. ఎవడో సమాజ సేవ ఏమైనా చేస్తున్నాడా మనలాంటి వాళ్ళ కోసం అంటే అదేం కాదు, అది రెగ్యులర్ గా నడిచే ఒక సర్వీసే. ఆ లెక్కన రోజుకో 100 ట్రిప్పులు వేస్తాడేమో. సర్లేండి, ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే వెస్ట్ వే నుంచి పాపా వెస్ట్ వే దాకా అనమాట. ఎవరా వాళ్ళంతా అంటే అవి పేర్లు లేండి, ఆ 2 ఐలాండ్స్ వెస్ట్ వే, పాపా వెస్ట్ వే. ఈ 2 ఐలాండ్లు స్కాట్లాండ్ లో ఉంటాయి. గట్టిగా వీళ్ళ మధ్యలో 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ లెక్కను చూస్తే ఈ టెస్ట్ రైడ్ లాంటి రైడ్ ని మనం ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదేమో. అంటే ఇప్పుడు ఆ పాప దగ్గర పోవాలంటేనే మనం ఫ్లైట్ వేసుకొని ముందు అక్కడ పోవాలి కదా, ఈ మాత్రం దానికి అక్కడ పోవడం ఎందుకు ఇంకా మనం. ఫ్రెండ్స్, MKBHD అనే రివ్యూలు ఇచ్చే ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే ఎలక్ట్రానిక్స్, కార్లు, వెహికల్స్ ఇలాంటి వాటికి రివ్యూలు ఇస్తూ ఉంటాడు ఎక్కువ. ఇలాగే మనోడు ఒక కార్ కి, ఒక బండికి రివ్యూ ఇచ్చాడు. ఆ బండి ఏడ్చినట్టుందా, బొక్క కారు ఇది అని చెప్పి అన్నాడు. అంతే, రివ్యూ ఇచ్చిన కొన్ని రోజులకి ఆ కార్ కంపెనీ వాళ్ళ స్టాక్స్ అంతా దమదమదమ పడిపోయాయి. వాటి సేల్స్ అయితే ఒక్కసారిగా ఆగిపోయాయి. ఒక్క రివ్యూ ఇంత కాల్ చేసిందా అంటే చేసింది మరి. అంటే ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ బండిని లాంచ్ చేసుకున్నారు. లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ టీం వాళ్ళు మన రివ్యూ ఇచ్చే ఇతని దగ్గరికి వచ్చి, బాబు మా బండి చూడు ఎట్టుందో, నీకు దండిగా డబ్బులు ఇస్తాం, డబ్బులన్నీ ఎత్తబో, వెంటనే యూట్యూబ్ లో వీడియో పెట్టు, ఈ కారు తోపు దమ్ముంటే ఆపని చెప్పి గోల చేయి వీడియోస్ లో అని చెప్పి పెయిడ్ ప్రమోషన్ చేయమని అన్నారు. అతనేమో అంత సీన్ లేదు, నాకు డబ్బులు ఏమో వద్దు, నేను కారు నార్మల్ గానే చేస్తాను రివ్యూ, నేను ఎలా ఉందో అలా చెప్తా అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఏమో దీని గురించి రివ్యూ ఇస్తే మాత్రం ఓన్లీ డబ్బులు తీసుకొని అది పోయిందని చెప్పాలి, అంతకుమించి నువ్వేం చెప్పకూడదని చెప్పి మనోడిని బాగా బలవంతం చేశారు. అప్పటికే మనోడు మాత్రం అస్సలు ఒప్పుకోవాలి. దాంతో ఈ కంపెనీ వాళ్ళు మనోడిని వాళ్ళ కంపెనీకి సంబంధించిన కారుని కొనకుండా బ్యాన్ చేసేసారు. ఈ మోడల్ ని అతను కొనకూడదని. ఆ తర్వాత ఇంకెందుకు తగ్గుతాడు, అస్సలు తగ్గల. ఏదో రకంగా
ప్లాన్ చేసి కొంచెం చూసుకొని ఎవరి చేత ఒక బండిని కొనిపించేసి ఆ తర్వాత దాన్ని రివ్యూ తీసుకొని వచ్చాడు. దిస్ కార్ ఇస్ ద వర్స్ట్ కార్ ఐ హావ్ ఎవర్ రివ్యూడ్ అని చెప్పి టైటిల్ పెట్టి మనోడు 20 నిమిషాల పాటు వాయగొట్టు వదిలేశాడు. ఆ బండిని పై నుంచి కింద దాకా వెనక నుంచి ముందు దాకా ఏ పార్ట్ వదల ప్రతి పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో ఏమేం బక్కుందో ఏమేం బొల్లిందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ కార్ అయితే నేను ఫ్రీగా ఇచ్చినా తీసుకోండి, మీరు కూడా ఎవరు తీసుకోమాకడని చెప్పేశాడు. దాంతో వీడియో మామూలు హిట్ అవ్వాలి, బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఇటేదో కోపంతో రివ్యూ అలా ఇచ్చా అనుకున్నా చాలా మంది కస్టమర్లు చూసే కొద్దీ దానిలో నిజంగానే ఇతను చెప్పిన విధంగానే ఎన్నో బొక్కలు బొల్లులు ఉన్నాయంట ఫీచర్స్ తో పాటు. సో కరెక్ట్ గా ఇవన్నీ మిక్స్ అయిపోయి ఆ కంపెనీ వల్ల సేల్స్ బాగా పడిపోయి ఆ మోడల్ మీద సోషల్ మీడియా అంతా చాలా పెద్ద పవర్ అయిపోతుంది నెమ్మదిగా. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదేంటో చెప్పండి. ఎవడో చీకు వదిలేసిన చికెన్ బొక్కలా ఉందని నాకు తెలుసు, కానీ నిజానికి అంత సీన్ లేదు. నాకు తెలిసి దీనికి ఉన్నంత హిస్టరీ ప్రపంచంలో దేనికన్నా ఉందో లేదో తెలియదు. ఇదేంటంటే ఒక ఫ్లూట్, కరెక్ట్ గానే ఉన్నది. ఇది ఒక ఫ్లూట్. ఎవడో నవ్వులు వదిలేసిన ఫ్లూట్ నాకెందుకు చూపిస్తున్నావు అని అనుకోకండి. ఇది ఎన్ని సంవత్సరాల పాతదో తెలుసా? 60,000 సంవత్సరాల పాత ఫ్లూట్ ఇది. 60 కాదు, 60,000 సంవత్సరాల కంటే పాతది. మనలో చాలా మందికి అన్నేళ్ల క్రితం మనుషులు అలాంటి వాళ్ళు ఉంటారని కూడా తెలియదు. అంటే అంత ఆది మానవులు ఆ టైం అనుకోండి బాగా నడుస్తుంది. అప్పట్లో యూజ్ చేసిన ఫ్లూట్ అంటే ఇది. ఇంతకీ ఈ ఫ్లూట్ నెదర్లాండ్స్ లో దొరికిందనమాట. నెదర్లాండ్ అంటే నెదర్లాండ్ లో కొన్ని కేవ్స్, ఆ టైంలో అంతా కేవ్స్ లోనే వాటిలో ఉండేవాళ్ళు కదా, గుహలో. వాటిలో రీసెర్చ్ టీం వాళ్ళకి దొరికింది ఏదో చిన్న మొక్క, ఏదో చక్క మొక్క అయి ఉంటది అని చెప్పి నార్మల్ గా తెచ్చుకున్నది. నాకు తెలిసి ఎవడో కాలేజ్ తొక్కేసి ఉంటాడు, సగం ఇరిగిపోయి ఉంటది. తీసుకొని వచ్చి కార్బన్ డేటింగ్ చేసి చూస్తే 60,000 సంవత్సరాల కంటే పాతదని తెలిసింది. ఇంత పాత వస్తువు ఇంకా భూమి మీద ఉండంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అంటే ఆ టైంలో ఆది మానవులు మంచి ఫ్లూట్లు, డాన్సులు, డిస్కో లైట్లు బానే ఉండేవాళ్ళు అనమాట. అంటే మంచిగా లెగడం, తినడం, ఎగడం, స్కూల్ లేదు, కాలేజ్ లేదు. అబ్బో వద్దులేండి, ఇదేదో బాగున్నట్టుంది. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మనం ఎన్నో దొంగతనాలు చూసుంటాం. నేనే చాలా సార్లు చేశాను కాదు, నేనే చాలా రకాల దొంగతనాలు చెప్పాను. చాలా మంది ఇల్లు ఎత్తపోయిన వాళ్ళని చూసాం. ఒకసారి అయితే మొత్తం బ్రిడ్జే ఓడబిక్కొని పోయాదని చెప్పా. బీహార్లో అయితే ఒకసారి నైట్ రోడ్డంతా ఓడబిక్కొని పోయాదంట. కానీ స్కూల్ మొత్తం ఎవడు ఓడబిక్కొని పోతాడు అసలు ఎవడైనా సరే? స్కూల్ అంటే ఏదో బొడ్డ స్కూల్ కూడా కాదు, అంతకుముందు ఈ విధంగా ఉండేది. తర్వాత గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇలా సడన్ గా మొత్తం మాయం, అంతే ప్లే గ్రౌండ్ అయిపోయింది. చిన్నప్పుడు చాలా మంది పిల్లల యొక్క కోరిక అనుకోండి స్కూల్ ఎప్పుడైనా మాయం అయిపోతే బాగుండని. అయితే సౌత్ ఆఫ్రికాలో నిజంగానే ఇలా అయింది. 2019 యూటిజ్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ అనే అంటే అది బాగా మంచి పెద్ద స్కూల్ అప్పుడులో. అయితే ఆఫ్రికాలో ఇప్పుడు మన దగ్గర టెర్రరిస్ట్ అలా చూసుకుంటే వాళ్ళ దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్టర్లు ఇప్పటికి కూడా చాలా ఎక్కువ మంది ఉండి ఫుల్ గా తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కువగా పేదరికంలో ఉండే దేశాలు ఎక్కువ అటే ఉంటాయి కాబట్టి ఈ టైప్ లో ఈ విధంగా గ్యాంగ్స్టర్లు ఇలా అయ్యే వాళ్ళు ఈజీగా ఎక్కువ మంది ఉంటారు. అయితే 2019లో ఓ గ్యాంగ్స్టర్ గుంపు వాళ్ళు మొత్తం అందరూ వచ్చేసి డైరెక్ట్ స్కూల్ మీద పడిపోయి స్కూల్ లోపలికి వచ్చేసి పిల్లల్ని, స్టాఫ్ ని అందరినీ బయటకు నెట్టేశారు. మొత్తం అందరినీ బయటకు తోసేసి వాళ్ళే వాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు రావడం, నెమ్మదిగా వచ్చాక గ్యాంగ్స్టర్లు ఇంకా వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ వాళ్ళకి వీళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని అర్థమయ్యి కొంతమంది సెక్యూరిటీ గార్డుని అలా పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు. అయితే సెక్యూరిటీ గార్డులు పెట్టామని తెలియగానే ఆ సోదిగాలు ఎంతో మంది అందరూ మళ్ళీ వచ్చేసి ఈ సెక్యూరిటీ గార్డులు అందరినీ కొట్టడం, వాళ్ళు అక్కడి నుంచి తరిమేయడం, తుపాకులు ఇలాంటి వాటిని కూడా అక్కడ కాల్చడం, ఈ మధ్యలో స్టూడెంట్స్ కూడా దెబ్బ తాగడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ అయిపోయి గోల కూడా బాగా జరిగింది. అదే ప్రాసెస్ లో స్కూల్ కూడా చాలా డ్యామేజ్ అయింది. దాని తర్వాత స్కూల్ కొంచెం రిపేర్ చేయాలని చెప్పి డ్యామేజ్ జరిగింది కదా, సో దాంతో స్కూల్ అంతా క్లోజ్ చేసేసి కన్స్ట్రక్షన్ సరిగ్గా మళ్ళీ కొంచెం రీబిల్డ్ చేయాలని చెప్పి వదిలేసి ఉంచారు. మామూలుగా ముందే స్కూల్ చాలా పెద్దది. ఆ తర్వాత ఇంకా గ్యాంగ్స్టర్ వాళ్ళందరూ అలా క్లోజ్ లో ఉంది కదా, ఎవడో పడితే వాడు వచ్చేయడం, ముందు వాడుకున్నారు. ఆ తర్వాత కనీసం అలాగే వాడుకోవడం కంటిన్యూ చేస్తున్నా బాగుండేది. స్కూల్ అయినా అలా ఉండేది. కానీ వచ్చిన వాళ్ళందరూ స్కూల్ మొత్తం పడగొట్టేసి స్కూల్ లోపల ఉన్న ముందు ఎక్విప్మెంట్లు అన్నిటిని అమ్మిపడేశారు. ఎవరు తెలియకుండా మొత్తం అంతా అమ్మేసి డబ్బులు చేసేసుకున్నారు. ఆ తర్వాత ఉండే కొద్ది గోడలన్నీ పగలగొట్టేసి గోడలు, ఇటుకలన్నీ అమ్ముకోవడం, కిటికీలు అమ్ముకోవడం, తలుపులు అమ్ముకోవడం, ఇంకా ఎదవులు ఇటుకలతో పాటు అమ్మిపడేశారంటే ఇంతకు మించి ఏం చెప్పాలి. ఇంకా మొత్తం అన్ని ఎత్తపోయి బ్లాక్ మార్కెట్ లో అమ్మిపడేసేది. ఇక్కడ కనిపిస్తున్నట్టు నిజంగానే అలా ఉండాల్సిన స్కూల్ ఈ విధంగా చేసేసేది. మొత్తంగా ఓడబీకి మాయం చేసేసేది. అసలు మరీ దారుణంగా ఎలా అయిపోయిందో చూడండి. జనాలు చదువుకుంటే మళ్ళీ ఇలా గ్యాంగులు జాయిన్ అవ్వదని చెప్పి ఇట్లా చేసినట్టున్నది ఎదవలో. కొన్ని దేశాల సిచ్యువేషన్ అలా ఉంటది. మరి దీని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.